హలో నమస్తే, నేను మీ రామ్ పడకండి. ఈ ఛానల్ చూస్తున్న మీ అందరూ కూడా ఒకవేళ ఆల్రెడీ ఇంతకుముందే చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయినప్పుడు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి చూసేటువంటి వీడియోను లైక్ చేసి దాంతోపాటు ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. షేర్ చేసి నాకు మీ సపోర్ట్ అనేది అందించండి. ఆ సపోర్ట్ అనేది నాకు ఎంతో ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. సో మరెన్నో మంచి వీడియోలు మీకోసం చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. సో ఇవాళ వీడియోలో చూసినట్లయితే కనుక ఒక అందమైనటువంటి పార్క్ని మీరు చూడబోతున్నారు. ఇంత అందమైన పార్క్ని దాదాపు మీరు ఈ ప్రపంచంలో ఎక్కడ చూసుండరు. సో అలాంటి అద్భుతమైన అందమైన పార్క్ని ఇక్కడ మీకు చూపించబోతున్నాను. సో ఆ పార్క్ చూసిన తర్వాత ఆ ఘనత ఎవరికి పోతుంది, ఆ మహానుభావులు ఎవరనేది కూడా మీకు వివరాలు చెప్పడం జరుగుతుంది. సో ఒకసారి ఆ పార్క్ను చూసి తగ్గించండి. ఆ అందమైన పార్క్ ఇది అండి. బీజేపీ కార్పొరేటర్ ఎండి రామేంద్ర కుమార్ కష్టపడి డెవలప్ చేసినటువంటి పార్క్ ఇది. ప్రజా ప్రయోజనాల కోసం ఎంత బాగుందో చూడండి మీరే. అది బార్డర్ ఏరియా మొత్తం పిచ్చి గడ్డి, లోపల మొత్తం మురికి నీళ్లు. ఇదే దీని పరిస్థితి. రోడ్డు పరిస్థితి ఇట్లా. ఇదంతా కూడా పార్క్. చుట్టుపక్కల పార్క్ పక్కన కూడా ఈ విధంగా వాటర్ ఆగి ఎక్కడెక్కడ బ్లాక్ అయింది మొత్తం. సో చూసారుగా పార్క్ని, ఇది. సో ఇంత అందమైన పార్క్ని, ఇలాంటి పార్క్ని నాకు తెలిసి నేను ఎక్కడ చూడలేదు, నాకు తెలిసి మీరు ఎవరు కూడా ఎక్కడ చూసుండరు. సో ఇంత గొప్ప పార్క్ ఎక్కడ ఉంది అంటే నిజామాబాద్ సిటీలో ఉన్నటువంటి 41వ డివిజన్లో డాక్టర్స్ కాలనీ అనే ఏరియా ఉంది. ఆ డాక్టర్స్ కాలనీ ఏరియా బార్డర్ ఏరియాలో ఈ పార్క్ ఉంది. ఈ పార్క్ గత 5 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్కు నోచుకోక దాని పరిస్థితి ఈ విధంగా ఉందన్నమాట. సో ఈ 41వ డివిజన్ కార్పొరేటర్ ఇందిరా వినోద్ కుమార్, సో ఈ అసమర్థుడి ఘనతే ఈ పార్క్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే 5 సంవత్సరాలుగా ఇది డెవలప్మెంట్ చేయకుండా, 5 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి, కార్పొరేటర్ అయ్యి 5 సంవత్సరాల నుంచి డెవలప్ చేయకుండా ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్తూ కనీసం దానిలో మూలం కూడా వహించకుండా అది అలాగే ఉండేలా చేశాడు. ఒక్కోసారి మాట్లాడినప్పుడు మాకు బీఆర్ఎస్ ఫండ్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఎన్నోసార్లు మాటలు చెప్పడం జరిగింది. ఏది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు.
సో అప్పుడేమన్నాడు, మా బీజేపీ ఎమ్మెల్యే వస్తే కనుక నేను చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనే విధంగా మాట్లాడాడు. ఆ తర్వాత మొన్న డిసెంబర్లో బీజేపీ ఎమ్మెల్యే వచ్చాడు ఇక్కడ నిజామాబాద్లో అర్బన్లో, ధన్పాల్ సూర్యనారాయణ. నిజామాబాద్లో ధన్పాల్ సూర్యనారాయణ బీజేపీ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా 6 months అవుతుంది. సో ఈ 6 months లో కూడా ఈ పార్క్ ఎలాంటి డెవలప్మెంట్ కూడా నోచుకోలేదు. అంటే ఇక్కడ ఎమ్మెల్యే బీజేపీ వాడు, దాంతోపాటు కార్పొరేటర్ బీజేపీ మనిషి, అయినప్పటికీ కూడా ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. ఇప్పుడు రానున్నది వర్షాకాలం. ఈ వర్షాకాలంలో ఎంత ఘోరంగా ఉంటుందంటే దీని పరిస్థితి, ఇప్పుడే ఎండాకాలంలోనే ఈ వాటర్ అంతా ఇలా జామ్ అయి ఆ జామ్ అయిన వాటర్లోకి పక్కన ఉన్నటువంటి ఇలా డ్రైనేజీ వాటర్ ఇక్కడ కలవడం వల్ల ఎంత దారుణంగా కనిపిస్తుందో మీరు ఇక్కడ గమనించవచ్చు. సో దీనివల్ల ఆ స్మెల్ కానీ, దోమల బెడద కానీ, దాంతోపాటు ఎన్నో రకాల సమస్యలు అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఇన్ని సమస్యలను క్రియేట్ చేసి ఈ పార్కును ఇంత అందంగా తీర్చిదిద్దినటువంటి దానికి కారణమైనటువంటి ఈ అసమర్థపు చేతగాని కార్పొరేటర్, బీజేపీ కార్పొరేటర్ ఇందిరా వినోద్, తనకు ఘనత దక్కుతుంది. సో ఇంత పట్టించుకోకుండా ఇలా ఉన్నప్పటికి కూడా అట్లీస్ట్ మున్సిపల్ అధికారులకు కూడా దీనికి సంబంధించిన విషయం చెప్పడం జరిగింది. వాళ్ళ వంతుగా ఎంతో కొంత చేయడానికి ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కార్పొరేటర్ అనేది ఎక్కువ ప్రెషర్ అనేది పెట్టకపోవడం వల్ల ఆ డెవలప్మెంట్ అనేది కాకుండా ఇదే విధంగా అయిపోతుంది. సో ఎక్కడ వేసిన గంగడి అక్కడే అన్నట్టుగా 5 సంవత్సరాల నుంచి 41 డివిజన్ ప్రాంతంలో ఇందిరా వినోద్ కార్పొరేటర్ పరిధిలో చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఈ పార్క్ ఏదైతుందో ఈ పార్క్ పక్కన డ్రైనేజీ నిర్మాణం అనేది లేదు. డ్రైనేజీ నిర్మాణం లేక ఆ డ్రైనేజ్ సమస్య అలాగే ఉంది. రోడ్డు సరిగ్గా లేదు, రోడ్డు నిర్మాణం లేదు, ఆ రోడ్డు సమస్య అలాగే ఉంది. ఇప్పుడు ఈ పార్క్ కూడా ఎక్స్ట్రా ఒక పెద్ద సమస్యగా కూడా చుట్టుపక్కల వాళ్ళకు ఏర్పడింది. కానీ దేనికి కూడా సమస్యలకు పరిష్కారం అనేది లేదు. సో ఇంతటి అసమర్థ నాయకులని, ఇంతటి అసమర్థుల్ని నాయకులుగా చేసిన ప్రజలు మీరు ఆలోచించాలి. సో నెక్స్ట్ ఇంకొక దాదాపు 4-5 months లో వచ్చేటువంటి ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో ఇలాంటి అసమర్థపు కార్పొరేటర్స్ ఎవరుతున్నారో నిజామాబాద్లో వీళ్ళందరినీ కూడా ఒడగొట్టండి. కనీసం వాళ్ళకు టికెట్ ఇచ్చే అవకాశం కూడా లేకుండా వాళ్ళపైన మీ ఫిర్యాదులు అనేది అందించండి. మున్సిపల్ కమిషనర్కి కావచ్చు, లేకపోతే కలెక్టర్కి కావచ్చు, దాంతోపాటు ఎమ్మెల్యేకి కూడా అందించండి. సో ఈ కార్పొరేటర్స్ పనితీరు ఏందనేది కూడా వాళ్ళకి తెలియాలి. నా వీడియోలతో పాటు మీరు కూడా వాళ్ళు ఏంటనేది చెప్పడానికి ముందుకు రండి ధైర్యంగా. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో, కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఎవరైతే ప్రజల కోసం పోరాడతారో, ఎవరైతే ధైర్యంగా ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల క్షేమం కోసం ముందుంటాడో, సో ఇలాంటి వాళ్లకు ఓటేసి గెలిపించండి. అంతేగాని పార్టీలను మాత్రం చూడకండి దయచేసి. పార్టీలను చూసి ఓటేసినంత కాలం మన బతుకులు మారవు, మన దేశం మారదు, మన బానిసత్వం పోదు. ఇంకోటి, పిరికితనం అనేది అస్సలు వద్దు. ఎప్పుడైతే పిరికితనం ఉంటుందో ఎదుటివాడు మిమ్మల్ని అదే విధంగా ఆడుకునే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాడు. సో ఎప్పుడైతే ఏదిస్తారో ధైర్యంగా చిన్న నాయకుడు కావచ్చు, పెద్ద నాయకుడు కావచ్చు, ఎదిరించినప్పుడే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, మీకు సపోర్ట్ కూడా దొరుకుతుంది. సో ఇదండి, ఇంత అద్భుతమైన పార్క్ మీరు ఎక్కడ కూడా చూసి ఉండనటువంటి పార్క్ మీకు నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి 41వ డివిజన్లో ఉందని చెప్పేసి చూపించడం జరిగింది. దీనికి సంబంధించి ఇటీవలే నమస్తే తెలంగాణ పత్రికలో కూడా న్యూస్ రావడం జరిగింది. నిజంగా ఇది పార్కే, మీరు నమ్మండి అనే విధంగా దానిలో కూడా రావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ న్యూస్ వచ్చి దాదాపు 4-5 days అయినప్పటికీ ఇంతవరకు ఎలాంటి స్పందన మున్సిపల్ అధికారుల నుంచి కానీ,
ముఖ్యంగా కార్పొరేటర్ నుంచి రాలేదు అంటే అర్థం చేసుకోండి ఎంత చేతగాని అసమర్థ కార్పొరేటరు ఇక్కడ ఉన్నాడు అని. కనీసం ఇలాంటి కార్పొరేటర్ ఉన్నప్పుడు ఆ బీజేపీకి సంబంధించినటువంటి పై నాయకులు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యేలు కావచ్చు, కనీసం ఏమాత్రం చొరవ తీసుకోవట్లేదు. ఆ కార్పొరేటర్కు క్రమశిక్షణ చర్యలు ఆ విధంగా కూడా తీసుకొని ఏదైనా చెప్పి ఆ విధంగా కొంచెం పని చేయించే విధంగా కూడా చూడట్లేదు. అంటే వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సో ఇలాంటి నిర్లక్ష్య వైఖరికి, నాయకుల నిర్లక్ష్య వైఖరికి తగిన బుద్ధి చెప్పాలంటే ఎలక్షన్లో మీరు ఓటు వేయడమే. ఆ ఓటు వేయడం ఎవరికి వేయాలి? మీకు డబ్బులు పెంచే వాళ్ళకు, మందు పెంచే వాళ్ళకు, లేదంటే అన్ని కల్లిబిల్లి కబుర్లు అబద్ధాలు చెప్పి అందలం ఎక్కే దొంగ నాయకులకు, మోసగాళ్ళకు కాకుండా ఎవరైతే నీకు పనిచేయడానికి ముందుకు వస్తాడో, నీ కోసం పోరాడతాడో, సమాజం బాగుపడాలని చెప్పేసి జెన్యూన్ గా ఆలోచిస్తారు, అలాంటి వాళ్లకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ రాము పడకండి. నమస్తే.